ఫ్రెండ్స్, ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నాను. వెజ్. నేను బాస్మతి రైస్ ఇంత కప్పుతో తీసుకున్నాను. దీనికి తగ్గట్టు 1.5 వాటర్ వేయాలి. సోక్ చేయాలి 1 అవర్. ఇది వాష్ చేసి వెజ్ బిర్యానీకి ఇలాగ వాటర్ బాయిల్ అవుతుండగా కొంచెం సాల్ట్ వేస్తాము. వేసి కొంచెం తేజ్పత్తా వేస్తాము. ఇలాచీ కొంచెం వేస్తాము. దాల్చిన చెక్క కొంచెం వేస్తాము. లవంగా కొంచెం వేస్తాము. ఇలాగ బాయిల్ అవుతుండగా ఈ రైస్ వేసేస్తాము. వేసి ఒక 60% వరకు కుక్ చేస్తాము. ఇలాగ 50-60% బాయిల్ అయ్యాక ఇలా ఫిల్టర్ చేసేస్తాము ఈ రైస్ని. ఇలాగ రైస్ 60% బాయిల్ అయ్యాక ఇలా పెట్టుకొని ఇక్కడ ఆయిల్ వేస్తాము. కొంచెం ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, ఈ పువ్వు, తేజ్పత్తా కూడా ఫ్రై చేస్తాము. కొంచెం పెప్పర్ కూడా వేసాము. కొంచెం ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా వేస్తాము. ఆనియన్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ వేస్తాము. మష్రూమ్ వేస్తాము. ఇక్కడ నేనైతే హోల్గానే వేస్తున్నాను. క్లీన్ చేసినవి కట్ అయినా చేయొచ్చు. ఇక్కడ నేను హోల్ మష్రూమ్ వేస్తున్నాను. ఇది టమాటా, కార్న్, గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను. కొంచెం కర్డ్ వేస్తాము. కొంచెం సాల్ట్, పౌడరు, ధనియా జీరా పౌడరు, కొంచెం చిల్లీ పౌడరు, హల్దీ కొంచెం వేసి బాగా ఫ్రై చేస్తాము. ఇలాగ బాగా దగ్గరికి ఫ్రై అయ్యాక ఈ రైస్ను తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇలాగ స్టీమ్కి హాట్ వాటర్ పెట్టాను. ఇలాగ ఒక లేయర్ బాయిల్డ్ రైస్ వేసాను. తర్వాత ఈ స్టఫ్ వేస్తాను. తర్వాత ఈ రైస్ కూడా వేసేస్తాను. కొంచెం నేను ఇక్కడ హల్దీ వాటర్ వేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ కలర్ కోసం. దాని మీద మళ్ళీ ఇది స్ప్రెడ్ చేసి ఫోల్డ్ చేయాలి. ఇలాగా ఫోల్డ్ చేసి బిర్యానీ అంటారు. ఇది బనానా లీవ్స్తో చేసాము. ఇలా వచ్చింది. మీరు ఆల్సో ట్రై ఎట్ యువర్ హోమ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.